3,15,413 ఎకరాలు ఇండివిజువల్ పట్టాలిస్తూ 39,272 ఎకరాలు 26,287 మందికి డీకేటీ పట్టాల రూపంలో టోటల్గా 1,53,000 మందికి 3,23,000 ఎకరాలని ఆర్వైఎఫ్ఆర్ పట్టాల రూపంలో ఒక రూపాయి లంచం లేకుండా ఇంటికే వెళ్ళి పట్టాలు ఇచ్చినటువంటి ఘనత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని మర్చిపోవద్దు మంత్రి గారు అని చెప్తున్నాం. ఒక్క పట్టా కూడా ఇవ్వలేదంటున్నారు. ఇన్ని లక్షల ఎకరాలు, ఇన్ని లక్షల మందికి భూమి లేని ప్రతి గిరిజనుడికి కంపల్సరీ 2 ఎకరాలు ఇవ్వాల్సిందే అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గిరి గోరుముద్దల కార్యక్రమాన్ని రద్దు చేశారంటున్నారు. అసలు గిరి గోరుముద్దల కన్నా 10 రెట్ల కన్నా బెటర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎక్స్క్లూజివ్గా ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి మహిళల కోసం తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసెంబ్లీ సాక్షిగా ఇన్ని అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. మేము చెప్పింది కరెక్టా కాదా అన్నది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అధికారులు మీ చేతిలోనే ఉన్నారు కదా, మేము చెప్పింది కరెక్టా కాదా ఒకసారి డేటా తెప్పించుకోండి. 2014 నుంచి 2019 వరకు మీరు ఎంత బడ్జెట్ గిరిజనులకు ఇచ్చారు, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనుల కోసం ఎంత బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టారో అన్నది ఒకసారి లెక్కలు తెప్పించుకొని చూడండి. ఎవరు ఎక్కువ గిరిజనులకి మేలు చేశారన్నది ఎవరిని అడిగినా చెప్తారు. ఈరోజు ఒకసారి గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళండి. నెత్తినోరు బాదుకుంటున్నారు జగనన్న ముఖ్యమంత్రి అవ్వనందుకు. ఈరోజు గతంలో పాత పరిస్థితులు, ఒక చిల్లిగవ్వ కూడా చేతిలో లేనటువంటి పరిస్థితులు, పాత రోజులు మళ్ళీ వచ్చాయని ఈరోజు కంటనీరు పెట్టుకుంటున్నారు గిరిజనులు. గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజ్, గిరిజన ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు, డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారాగా 5 సంవత్సరాల్లో 20,000 కోట్ల పైచిలకు డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారాగా సుమారుగా 31 పథకాలు, డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారా, డీబీటీ ద్వారా 24 పథకాలు, నాన్ డీబీటీ ద్వారాగా 7 పథకాలు, మొత్తం 31 పథకాల రూపంలో 20,000 కోట్ల పైచిలకు గిరిజనుల ఖాతాల్లోకి నేరుగా ఒక బటన్ నొక్కితే వాళ్ళందరికీ కూడా చేరింది. అమ్మఒడి, చేయూత, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, 0 వడ్డీకే రుణాలు, వైఎస్ఆర్ ఆసరా, ఇలా చెప్పుకుంటూ పోతే 31 పథకాలు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గతంలో 2014 నుంచి 2019 వరకు మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టింది గిరిజనుల చేతులకి ఎంత వెళ్ళింది, రూపాయి అన్నాళ్ళ చేతికి చేరింది అన్నది ఒకసారి పరిశీలించుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే నేరుగా వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో అమాయక గిరిజన చేతుల్లో ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి వెళ్ళి చూడండి మంత్రి గారు. మరొక్కసారి అసెంబ్లీ సాక్షిగా ఎలాంటి అబద్ధపు మాటలు, సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడి గిరిజనుల ముందు పలచన చులకన అవ్వద్దు అని మీకు హితవు పలుకుతూ, మీరు కావాలంటే చర్చకు సిద్ధం. మీ గవర్నమెంట్లో మంచి జరిగిందా, గతంలో మా ప్రభుత్వంలో గిరిజనులకు మేలు జరిగిందా అన్న విషయంలో మీరు ఓకే అంటే మీకు చర్చకు కూడా సిద్ధమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.